హలో గాయ్స్, ఇప్పుడే మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టుంటే డూ ఫాలో, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి గాయ్స్. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఇది పప్పు పొడి వీడియో అనమాట. మొన్న నేను చేశాను, అందుకనే షూట్ చేశాను. మంచిగా ఎవరికైనా యూజ్ అవుతుంది కదా, ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు. నేను ఇది చేసుకున్నాక ఒక 2-3 months కూడా స్టోర్ చేసుకోవచ్చు, ఏం పాడైపోదు. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో మునగాకు పొడి, కరివేపాకు పొడి అలా చేస్తారు కదా, అలాగే ఇది శనగపప్పు పొడి మేము బాగా చేసుకుంటాం అనమాట. ఇది నేను కొలతలతో కాకుండా సుమారు పెట్టాను. శనగపప్పు, ఉప్పు, ఎండుమిర్చి, చిన్నులపాయ వేసి మంచిగా మిక్స్ చేయాలి. కారం వేస్తే పచ్చి పచ్చి వాసన వస్తుంది, అందుకని ఎండుమిర్చి యూజ్ చేస్తాను. మంచి కోర్సు గ్రైండ్ చేశాక మళ్ళీ ఒకసారి తీసుకొని లాస్ట్లో కొంచెం జీలకర్ర యాడ్ చేసి ఒక్కసారి గ్రైండ్ చేస్తే మంచి సాఫ్ట్గా ఉండే పప్పు పొడి రెడీ అయిపోతుంది. ఇది మీరు ఇన్స్టెంట్ చట్నీగా కూడా వాడుకోవచ్చు. ఎప్పుడన్నా ఇడ్లీ, దోశ వేసినప్పుడు చట్నీ టైం లేనప్పుడు ఇది కొంచెం ఒక కప్లో తీసుకొని కొంచెం వాటర్ మిక్స్ చేసుకుంటే ఇన్స్టెంట్ చట్నీ కూడా రెడీ అయిపోతుంది. ఓకే, బాయ్ గాయ్స్.